మన ఆర్జేటీవీ పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్ చేసిన తర్వాత ఈ రెండేళ్ల పరిపాలన పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రజాపాలన ఏ విధంగా ఉంది, ప్రజలు తృప్తిగా ఉన్నారా, 6 గ్యారెంటీలు అమలు అయినాయా, 420 హామీలు వచ్చినాయా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాయా, రోడ్లు లేని వ్యవస్థలో రోడ్లు పడ్డాయా, లేకుంటే ఇందిరమ్మ రాజ్యంలో నిర్మించబడిన ఆ ఎస్ఆర్ఎస్పి కెనాల్లో కాళేశ్వరం నీళ్లు పారుతా ఉందా, లేకుంటే అరాచకం ఎక్కడైనా ఉందా, ఇండ్లు కూల్చే కార్యక్రమాలు చేస్తున్నారా, ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారా అని కంప్లీట్గా రెండేళ్ల నుంచి మనం పూర్తి స్థాయిలో తెలుసుకుంటే రేవంత్ రెడ్డి పైన నిప్పులు జరిగిరు ప్రజలు. మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉంటే ఆ 33 జిల్లాల నుంచి 119 నియోజకవర్గాలు ఉంటే ఆ 119 నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు కూడా వచ్చే అవకాశం కూడా లేదు, అట్లీస్ట్ ఒక 5 కూడా. బికాస్ ఆఫ్ ఎందుకని ఎందుకు దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి, అది కూడా కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు రాగానే ఇప్పుడు మనం ఒక్కటి తెలుసుకోవాలి, ఇదే మన తెలంగాణ రాష్ట్రంలో ఏముంది, ఈ 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 119 నియోజకవర్గాల్లో స్టిల్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టితే కాంగ్రెస్ పార్టీ కథ ఎట్లా ఉండబోతుంది, ఏంటది కాంగ్రెస్ పార్టీ కథ ఎట్లా ఉండబోతుంది, బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, బీజేపీ పార్టీ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే మనం మొత్తం గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి తిప్పి కొడితే మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడితే 5 సీట్లు కూడా వచ్చుడు కష్టమే. ఇప్పటికిప్పుడే నిలబడితే 5 సీట్లు వచ్చుడు ఘోరం, మరీ ఘోరం. బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఒక లెక్కన చూసుకుంటే బీఆర్ఎస్కి 104 వచ్చే అవకాశం ఉంది, 104 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ పార్టీకి తిప్పి కొడితే ఒక 9 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇంతకు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇంత రాదు, బీజేపీ ఇప్పుడే ఊపందుకుంటుంది కదా, మీరేమో 9 పెట్టి ఏంది అంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. మనం సర్వేలు చేసిన తర్వాత మనం పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న తర్వాత ప్రజాదరణ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఎక్కడ ఏ ఏరియాలో చూసుకున్నా కూడా ఇప్పుడు మనం స్టిల్ రేవంత్ రెడ్డి చేసిన వ్యవహారాలు మనం చూసుకోవచ్చు. ఇదే హైడ్రా రేవంత్ రెడ్డికి అసలు దెబ్బతీసింది ఇదే హైడ్రా. దీని పరంగానే రేవంత్ రెడ్డి ఓడిపోయే అవకాశం హైడ్రా వల్లనే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన పేరుతోటి అక్కడ మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా చాలా మంది ప్రజలు ఇబ్బంది పెట్టుండే, ఇది కూడా మోస్ట్లీ గ్రామ ఊర్ల దాకా ఇది పాకిపోయింది. తర్వాత ఈ 6 గ్యారెంటీలో ఉన్న ముచ్చట, ఈ ఆసరా పెన్షన్ కావచ్చు, లేకుంటే రైతు బంధు కావచ్చు, లేకుంటే రైతు కూలీలకు రైతు బంధు కావచ్చు, లేకుంటే కౌలుదారులకు రైతు భరోసా కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి 420 హామీలు కావచ్చు, ఆయన 100 రోజుల్లో చేస్తా అన్న ఈ యొక్క గ్యారెంటీలు కావచ్చు. ఇక జాబ్స్ పరంగా చూసుకుంటే మిత్రులారా ఇదే జాబ్స్ ని ఒక సంవత్సరంలో 1 ఇయర్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేసినంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించడం కూడా జరిగింది. ఇవన్నిటిని ఈ 4.5 కోట్ల ప్రజలు ఎక్కడైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో ఈ 4.5 కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డి మాటలను చూసి విసిగిపోయారు. అయితే ఈ ఏరియాలలో మీరు చూసిన ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంటుంది, ఎవరు ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు గారు ఇద్దరు అక్కడ ఉంటుంటారు, అక్కడ బరాబర్ ఉంటున్నారు. ఆడికెళ్ళి వాళ్ళు బ్రహ్మాండమైన యుద్ధం చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డిని ఎక్కడ పడితే ఎక్కడ ఇరికించేస్తున్నారు, రేవంత్ రెడ్డిని యొక్క కబ్జాకి పాల్పడనీయకుండా చేస్తూ ఉన్నారు, తెలంగాణ సొమ్ముని దోచుకోనియకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు రేవంత్ రెడ్డికి మధ్యలో అడ్డుగోడగా నిలబడింది. అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ 2023కు ముందు ఎట్లా ఉండే, ఇదే 2023లో చూసుకుంటే రేవంత్ రెడ్డి గ్రాఫ్ అనేది నేను ఇప్పుడే చెప్పిన, ఇంతకుముందు వీడియోలోనే చెప్పిన, రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఏమో ఈ విధంగా పెరుగుతుంటేనే 0 నుంచి 100% దాకా పెరిగిన గ్రాఫ్. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అయిందంటే మిత్రులారా ఇదే 2023లో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మొత్తం గ్రౌండ్ రియాలిటీ పడిపోయింది. అసలు బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా ఓటు వేయకూడదు అంటే విసిగే లేదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకసారి మార్పు చూద్దాం అనుకుని ఈ విధంగా అయితే 0కి వచ్చింది, వ్యవస్థ మొత్తం 0కి వచ్చింది. తర్వాత 2026 సంవత్సరానికి వచ్చేసరికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కథ ఎట్లుందో తెలుసా, అసలు ఎవరు కూడా ఊహించలేని విధంగా రేవంత్ రెడ్డి నిద్రపోకుండా విధంగా ఈరోజు బీఆర్ఎస్ గ్రాఫ్ ఈ విధంగా పెరిగింది. ఎక్కడి నుంచి 0 నుంచి స్టార్ట్ అయిన వ్యవస్థ ఈరోజు 99% దాకా బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క ప్రజా ఆదరణ పొందింది. ఎందుకంటే ఈరోజు అన్నా ఆదుకోండి అనగానే అక్కడ ఎవరు ఉంటున్నారు మిత్రులారా, కేటీఆర్. అన్నా మాకు ధైర్యాన్ని అనగానే అక్కడ ఎవరు ఉంటున్నారు, హరీష్ రావు గారు ఉంటున్నారు. కేసీఆర్ సార్ నువ్వు యాడున్నావు, నువ్వు బయటికి వస్తేనే మాకు బుక్కెడు బూ అనుకుంటూ 4.5 కోట్ల ప్రజలు కేసీఆర్ గారిని బ్రహ్మారతనం బట్టి హారతి బట్టి రప్పించుకునేటట్టు ఉన్నారు. స్టిల్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 5 కూడా వచ్చుడు కష్టమైందిలా, ఇది డౌటే. ఈ బీజేపీ పార్టీ అంటారా, బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలు చచ్చిపోయినా, లేకుంటే తెలంగాణ యొక్క దేవాలయాలను కూల్చినా,
లేకుంటే తెలంగాణలో హిందూ దేవాలయంలో రెడ్డి కులపోలందరూ కలిసి చిన్న పాపను చంపినా, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో హిందుని రోడ్డు పైన ఉగ్రవాదులు లెక్క నరికి చంపినా ఈరోజు బీజేపీ పార్టీ బయటికి రాదు. సమస్యలు ఉన్నప్పుడు బయటికి రాదు, రైతు బంధు పోరు కోసం బయటికి రాదు. అసలు బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత నిద్రపోతారు వాళ్ళని ఎప్పుడైనా చూడండి తెల్లగా ఉంటారు. ఎంత తెల్లగా ఉంటారు అంటే వాళ్ళకి ఏసీలో కూడా చెమటలు పడతాయి, ఎంత తెల్లగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎనీ టైం నిద్రలో ఉంటారు కాబట్టి, వాళ్ళకు ప్రజల గురించి ఆలోచన లేదు కాబట్టి, ప్రజాపాలన గురించి సోయి లేదు కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళకి అభిమానం. వాళ్ళని ఎట్లా గెలిపిస్తుర్రో ఏందో కానీ అర్థం కావట్లేదు. కానీ ఈ 9 సీట్లు వచ్చిన కూడా కొంచెం డౌటే. బీఆర్ఎస్ పార్టీకి నాకు తెలిసి మోస్ట్లీగా ఇది ప్లస్ అని చెప్పుకోవాలి. ఇది ప్లస్ అని చెప్పుకోవాలి. 104 అనేది ఒక మనం చేసిన గ్రౌండ్ రియాలిటీ వారికి మాత్రమే 104 అని తెలుసుకున్నాం. కానీ పూర్తి స్థాయిలో తెలుసుకుంటే మాత్రం 104 ప్లస్ ఉండవచ్చు. 110 రావచ్చు, 111 రావచ్చు, 115 రావచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆ గ్రాఫ్ అట్లా పెరిగింది, ప్రజల ఆదరణ అట్లా పెరిగింది. ఇప్పుడు ఏం దోచుకోవాలన్న రేవంత్ రెడ్డి కబ్జాకే పాల్పడుతున్న మిత్రులారా. ఎక్కడ చూసినా కూడా కబ్జాలే కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 70 నుంచి 80 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ రైతులు ఏం చేశారు మిత్రులారా? వీళ్ళు రైతు బంధు ఏది రేవంత్ రెడ్డి ఇస్తాడు మనకు ఎంత? 15,000 రూపాయలు. 15,000 రూపాయలు ఇస్తా అంటే నిజంగా ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆశ లేదని కాదు. ఇదే రైతులు ఆశపడి నమ్మి ఓటేసిన పాపానికి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? ఈ యొక్క రైతు బంధుని రేవంత్ రెడ్డి బంధు పెట్టిండు. ఈ యొక్క డబ్బులు ఎడిపోయినాయి? కేరళ ఎన్నికల కోసం మన రైతు బంధు డబ్బులు 1000 కోట్లకు పైగా అలా జల్సాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ? కేరళలో. గిన్ని జరుగుతూ ఉంటే, ఇన్ని ఆగమవుతూ ఉంటే మరి బీజేపీ పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ ఏమో అరాచకం మొదలుపెట్టింది. మరి బీజేపీ పార్టీ అయితే సోయి ఉండదు. బీజేపీ పార్టీకి అసలు ప్రజలు ఎటు వచ్చిన సంబంధం ఉండదు. ఏంటంటే కరెక్ట్ టైంకి వస్తారు, ఓ పనికి రాని ప్రెస్ మీట్ పెడతారు. అది దేనికి? ఎవరికి ఉపయోగం లేదు. తెలంగాణ పిల్లోని కూడా ఉపయోగం లేదు. ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ పోతారు, మళ్ళీ ఎలక బోరియోలో దూరినట్టుగా వీళ్ళు కూడా ఫామ్ హౌస్లో దూరి అట్లనే ఉంటారు తప్ప తెలంగాణ మొత్తం సర్వం ఆగమైపోయినా సంబంధం లేదు. ఇప్పుడు బండి సంజయ్ అంటారా? ఆయన నియోజకవర్గం కాడికి ఆయన మతం కులం అనుకుంటూ ఆయన బాగానే ప్రచారం చేసుకుంటాడు. తర్వాత కిషన్ రెడ్డి గారు, ఆయన యూనియన్ కోల్ మినిస్టర్ అయినందుకు తెలంగాణ బొగ్గుని కూడా ఆయన రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కయి దానిపైన పెద్ద స్కామ్కి తెరలేపారు. కొన్ని వేల కోట్లు దొబ్బేసిర్రు వాళ్ళిద్దరు కలిసి. ఇప్పుడు అరవింద్ గారు పసుపు బోర్డు కమిటీని ఏర్పాటు చేస్తా అని చెప్పి పసుపు బోర్డు అది జాడ లేకుండా పోయింది. అది తప్ప రైతుల కోసం ప్రజల కోసం కానీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం కానీ ఒక రూపాయి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టింది ఎక్కడైనా ఉందా? ఎస్, మేము ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం, ఇంతమంది ఎంపీలు ఉన్నాం, మేము కేంద్రంలో కొట్లాడాం కాబట్టి మేము ఇంత బడ్జెట్ తీసుకొచ్చామని అట్లీస్ట్ ఓ వైట్ పేపర్ చూపెట్టి మీరు తెలంగాణ కోసం ఎంత నిధులు తెచ్చారు సెంట్రల్ నుంచి, వాళ్ళు ఎంత ఇచ్చారు, మనకి ఇంతగానం జిఎస్టీలు కడుతున్నాం, పన్నులు కడుతున్నాం కదా, మరి మనకెంత వస్తూ ఉంది? ఏ రాష్ట్రంలో ఎవరు కూడా కట్టినంత గొప్పగా మనం కడతా ఉన్నాం. ఎక్కువ మొత్తం జిఎస్టీ కానీ లేకుంటే పన్ను కానీ ఎవరు కట్టిన విధంగా మనమే ఎక్కువ కట్టేస్తూ ఉన్నాం. మనకంత దూరం కాబట్టి, మన దగ్గర పొల్లు పైసలు ఉన్నాయి కాబట్టి మనం కడతా ఉన్నాం. మరి ఎంత తెచ్చారు బీజేపీ వాళ్ళని? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఎవరైనా మాట్లాడిర్రా? లేదు. వాళ్ళ దగ్గర తడి లేదు, సత్తా లేదు, వాళ్ళ దగ్గర మ్యాటరే లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా పార్లమెంట్లో పోయి ఏనాడు కూడా తెలంగాణ పక్షాన మాట్లాడిన ముచ్చట ఉందా? మా రోడ్ల వ్యవస్థ బాగలేదు, కేసీఆర్ ఓడిపోయిన తర్వాత తెలంగాణ వ్యవస్థ అస్తలాకుతలం అయిపోయింది, ఆయన బుల్డోజర్తో ఇన్ను గుల్చుతా ఉన్నాడు ఏనాడైనా నరేంద్ర మోడీ కంప్లైంట్ ఇచ్చారా? అట్లీస్ట్ ఆ పార్లమెంట్లో మీకు గొంతేమైనా వినిపించారా? ఏం వినిపి అసలు వీళ్ళు ఏడుంటారో ఏందో అర్థమే కాదు. కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, వీళ్ళు ఏ మూలన కూర్చుంటారో ఆ 360 డిగ్రీ కెమెరాలు పెట్టి చూసినా కూడా వీళ్ళు దొరకరు. అంత అద్మానం అంటే ఘోరమైన అద్మాన పరిస్థితి. బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో ఎత్తుక్కోవాల్సి వస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు కూడా పార్లమెంట్లో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మరి మా తెలంగాణకి మీరు ఏం చేయదలుస్తారు? మీకు ఇంత మద్దతు ఇచ్చినాం కదా, మరి మా బడ్జెట్ ఎక్కడ, మా డబ్బులు ఎక్కడ, మా రాష్ట్రం పైసలు ఎక్కడ? మరి మేము నిధులు పంపుతున్నాం కదా, నిధులకు తగ్గట్టు మాకు రాబడి ఏదనుకుంటూ కొట్లాడి తీసుకోవడం చేతన కావట్లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి? వీళ్ళకి మాట్లాడితే కేసీఆర్, మాట్లాడితే బీఆర్ఎస్. అందుకనే వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ కే హైపిచ్చిర్రు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎంత ఘోరంగా దూసుకొని వచ్చిందంటే మామూలుగా దూసుకొని రాలేదు. ఆ దూసుకొని రావడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 0 నుంచి 99% దాకా చేరిందంటే అది మామూలు ముచ్చట కాదు. నాకు తెలిసి మీకు హైలైట్ విషయం చెప్పనా? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేదు. బికాస్ ఆఫ్ ఆయన చేసిన కబ్జా వ్యవహారం అంత ప్రజలు తిప్పికొట్టేస్తా ఉన్నారు. వీళ్ళ యొక్క అన్న ఎవరు? ఈ తిరుపతి రెడ్డి చేస్తున్న అరాచకాల్ని ప్రజలు ఒక కంటకని పెడుతూ ఈ కాంగ్రెస్ పార్టీని ఎట్లా చేసినా కుప్పగూల్చాలనేది కంప్లీట్గా ఫిక్స్ అయిపోయారు.
కంప్లీట్గా. అందుకనే చెప్తున్నా, ఇప్పుడు నేను ఈ సర్వే దేనికోసం నిర్వహించిన 2 ఇయర్స్, ఈ యొక్క 2 ఇయర్స్ ఈ ప్రజాపాలన ఎలా ఉందని ప్రజలను అడిగితే అట్టర్ ఫ్లాప్ అని చెప్పిర్రు. ఏమని చెప్పారు? అట్టర్ ఫ్లాప్. ఈ అట్టర్ ఫ్లాప్ సినిమా గురించి మాట్లాడడం కూడా జరిగింది. అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది. రాబోయే రోజుల్లో ఎగిరే జెండా, ఏకైక జెండా బీఆర్ఎస్ జెండా. అది ఎందుకు ఎగరబోతుందంటే ఈరోజు ప్రజల పక్షాన మీరు చూస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో కావచ్చు, లైవ్లో కావచ్చు, లేకుంటే అక్కడ ఫిజికల్గా కావచ్చు, వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ బాధలు బయటకు తీస్తూ ఉన్నారు. అక్కడ బాధకుల ఇబ్బంది అయితే ₹1,00,000, 2 లక్షలు, 5 లక్షలు. ఇప్పుడు మీరు చాలా మంది మెడిసిన్ చదువుకునే విద్యార్థులకు హరీష్ రావు కావచ్చు, తన ఇల్లుని తాకట్టు పెట్టి మరి ఆయన మెడిసిన్ కంప్లీట్ చేయడానికి, MBBS కంప్లీట్ చేయడానికి ఆ డబ్బులు ఖర్చుల కోసం తన ఇంటిని కూడా తాకట్టు పెట్టి లోన్ తీసుకొని మరి ఆయన ఒక అమ్మాయికి లేకుంటే ఈరోజు ఆ యొక్క MBBS సీట్ కొట్టిన ప్రతి ఒక్క యువకులకు ఆదరణగా నిలుస్తూ ఉన్నారు. ఒక కేటీఆర్ పరంగా చూసుకుంటే ఆయన కూడా సేమ్ టు సేమ్ యువతను ప్రోత్సహించుకుంటూ ఆర్థిక స్థాయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆర్థిక సాయం చేస్తూ ఈరోజు యువతను ఇన్స్పైర్ చేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం అంటే మతాలు, తెలంగాణ రాష్ట్రం అంటే కూల్చుడు, అది కాదు. తెలంగాణ రాష్ట్రం అంటే బిల్డ్ కెపాసిటీ ఉండాలి, యువత ముందుకు రావాలి, యువత ఆలోచనకు రావాలి, యువత ముందుకు తెలంగాణ వైపుగా దూసుకెళ్లాలన్నట్టుగా ఆయన మాటలతోటి, ఆయన చైతన్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం మలుపుని తిప్పితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మలుపు తిరిగింది. బీఆర్ఎస్ పార్టీ మలుపు ఘోరంగా జరిగింది. ఆ గ్రాఫ్ను చూసి రేవంత్ రెడ్డి దడ ఉడుతూ ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా పైన కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ వాటి మీద మాట్లాడుకుంటూ కొత్త చట్టాలు తీసుకొస్తామని మాట్లాడడం ముచ్చట కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా అడ్మినిస్ట్రేషన్ ని చూసుకుంటారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం సోషల్ మీడియాని, యూట్యూబ్ని చూసుకుంటూ కాలయాపన చేసుకుంటూ ఎవరైతే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న వాళ్ళపైన స్పెషల్గా కేసులు పెట్టే ఒక సంస్థ ఏర్పాటు చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి ఫుల్ గిరాకీ అంటే మామూలు గిరాకీ కాదు. ఎక్కడున్న పట్టుకురావాలి జైలు వేయాలి, ఇదే పనిగా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. అందుకనే చెప్తా ఉన్నా, కుప్ప కూలిపోబోతుంది ప్రభుత్వము. దయచేసి అందరూ సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. బాంబులు, డీజేలు అన్ని దగ్గర పెట్టుకోండి. రేవంత్ రెడ్డికి 5 కాదు కదా, ఒక ఉత్త సీటు కూడా వచ్చే అవకాశం కూడా లేదు. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఓడిపోబోతున్నాడు. ఇది RJTV గ్రౌండ్ రియాలిటీ. మీరు రాబోయే రోజుల్లో 2028 సంవత్సరంలో ఉన్న జమిలీ ఎలక్షన్స్ వచ్చిన 2029లో చేసినా కూడా బరాబర్ ఇదే రిపోర్ట్ తోటి రేవంత్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. మీరు బాగా చెప్తే గుర్తుపెట్టుకోండి, రేవంత్ ఓడిపోవడం తథ్యం.